అసలు మనమందరం హోలీని ఎందుకు జరుపుకుంటామో తెలుసా? అయితే ఇప్పుడు చెప్తాను వినండి. విష్ణు పురాణం ప్రకారం హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు విష్ణువు యొక్క మహాభక్తుడు. కానీ హిరణ్యకశిపునికి తానే దేవుడిని, తననే పూజించాలి అనే గర్వం ఉండేది. అందుకే హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి అంటే అస్సలు నచ్చదు. హిరణ్యకశిపుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు విష్ణువుని ఆరాధించడం ఆపలేదు. దీంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ప్రాణాలు తీయడానికి కూడా ఎన్నోసార్లు ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. అయితే హిరణ్యకశిపుడు చెల్లి అయిన హోలికాకి శివుడు ఒకరోజు ఒక వరం ఇచ్చాడు. ఒక బట్ట ఇచ్చి, ఇది నువ్వు కప్పుకుంటే ఎంతటి మంటల్లో అయినా నువ్వు దహనం అవ్వవు అని అంటాడు. దీంతో హిరణ్యకశిపుడు హోలికా దగ్గరికి వెళ్ళి ప్రహ్లాదుని పట్టుకుని నిప్పుల్లో దూకమంటాడు. సరే అని హోలిక ప్రహ్లాదుని పట్టుకుని మంటల్లో దూకుతుంది. కానీ హోలిక మీద ఉన్న బట్ట ప్రహ్లాదుని మీద పడి దాంతో హోలిక దహనమైపోతుంది. కానీ ప్రహ్లాదునికి ఏమీ అవ్వదు. అందుకే హోలికి ముందు వెలిగించే మంటల్లో హోలికా దహనం మరియు చెడిపైన మంచిని సూచించడానికి వేస్తారు. హ్యాపీ హోలీ టు ఆల్.